వీటిని సావిడాయిలు అంటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. సీ ఫుడ్ అండి ఇది. సీ ఫిష్ శుభ్రం చేసుకుని ముక్కలుగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కావాలండి వీటికి మసాలా పొడి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోండి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత ఉప్పు, కారం, పసుపు చల్లుకోవాలండి. తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు పోసుకోవాలండి. అందులో గ్రేవీ కోసం నీరు పోసుకోవాలి. నీరు పోసుకొని ఈ విధంగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. నీరు కొంచెం ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలండి. చేప ముక్కలు వేసేసుకోవాలి. అందులో సావిడాయి ముక్కలు వేసేసుకోవాలి. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో నువ్వులు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకోవాలండి. నీసు కూరలకి ఇలాంటి మసాలా పొడి చేస్తే, ఇలా మసాలా పేస్ట్లా చేసి పెట్టుకుంటే నీసు వాసన రాదండి. చేపల కూరలాగా కొంచెం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత నీరు బాగా ఎగిరినాక కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అయిపోద్దండి, కట్టేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి సావిడాయిల కర్రీ. ఇగురైతే ఇంకా బాగుంటుందండి. ఇగురుగా వండాలి దాన్ని.